సార్ మాజీ మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్లో నిన్న ఠాగూర్ సినిమా రిపీట్ అయిందని అంటున్నారు. శవానికి ట్రీట్మెంట్ చేస్తూ డాక్టర్లు దొరికిపోయారు అడ్డంగా అని చెప్పి అంటున్నారు. సో దీని మీద ఏం చెప్తారు? దీని మీద ఇంకా కరెక్ట్ న్యూస్ బయటకు రాందే మనము అది కరెక్ట్ అని చెప్తానికి వీల్లేదు. బట్ జనరల్గా మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ తీసుకుంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ప్రస్తుతానికి మనం ఆరోపణలే అని అనుకోవచ్చు. వాళ్ళు ఎంతో బాధలో ఉంటారు. బంధుమిత్రులు ఎవరైనా ఒకరు చనిపోయినప్పుడు వాళ్ళు బంధుమిత్రులు ఎంతో బాధలో ఎంతో రోధిస్తూ ఉంటారు. వాళ్ళు అది కోపంగా అన్నారా లేకపోతే అది నిజంగానే జరిగిందా అన్నది మనం కూడా సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా బాధ్యతగా అది మాట్లాడాలి. దీనికి ఎలా మనం నిర్ధారించాలి అన్నది ఒకవేళ డిస్కస్ చేసుకుంటే యాజ్ ఏ క్రిమినల్ అడ్వకేట్ నేను మీకు ఏం చెప్తాను అంటే దీనికి మనము ఫోరెన్సిక్ రిపోర్ట్స్ తీసుకోవాలి, పోస్ట్ మార్టం చేయాలి. చేసిన తర్వాత బాడీ ఎగ్జాక్ట్గా చనిపోయి ఎన్ని గంటలు అయింది, ఎన్ని నిమిషాలు అయింది, బాడీ ఇప్పుడు ఏ కండిషన్లో ఉంది, స్టిఫ్ కండిషన్లో ఉందా లేకపోతే లూజ్ కండిషన్లో ఉందా, అనేక పారామీటర్స్ మీద ఎగ్జాక్ట్గా ఎప్పుడు తుది శ్వాస బాడీ వదిలింది అన్నది మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు చెప్తాం జరుగుతుంది. అది చెప్పిన తర్వాత దెన్ వీ కెన్ కమ్ టు ఏ కంక్లూషన్ దట్ ఓకే చనిపోయి ఇన్ని గంటలైంది ఇన్ని రోజులైంది అని. ఎప్పుడైనా కూడా ఏ హాస్పిటల్లో అయినా కూడా మనము తీసుకుంటే ఇట్లాంటి సాడ్ న్యూస్ వచ్చినప్పుడు వెంటనే బంధుమిత్రుల దగ్గర నుంచి ఒకలాంటి ఆవేశము కోపము కట్టలు తెచ్చుకుంటూ ఉంటుంది. ఓకే, దాన్ని మనము నిజమేంటి అబద్ధం ఏంటి అని చూసుకొని దాని గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేది ఎంతోమంది కొన్ని వేల మంది లక్షల మంది వింటుంటారు కాబట్టి ఈ కేసుని మనం ఫాలో అయ్యి ఒక 2 days 3 days తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత 2 ఉంటాయి. ఒకటి వీళ్ళు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఒకటి వీళ్ళు చెప్పింది రాంగ్ అయి. ఒకవేళ వీళ్ళు చెప్పింది కరెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా చాలా సీరియస్ యాక్షన్ హాస్పిటల్ మీద తీసుకుంటాం జరుగుతుంది. ఆ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్, హాస్పిటల్ లైసెన్స్ కూడా ఆ డాక్టర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకటి వీళ్ళు చెప్పేది రాంగ్ అయి ఉంటే ఇట్ ఈస్ అప్ టు ద హాస్పిటల్స్ మేనేజ్మెంట్ వెదర్ టు ఫైల్ ఎ డిఫమేషన్ కేస్ ఆర్ నాట్ అన్నది. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ బంధువులు ఒకవేళ బాగా డబ్బున వాళ్ళు ఉండి లేకపోతే అనవసరంగా మా మీద నిందేస్తారు అనుకుంటే హాస్పిటల్ యాజమాన్యం కూడా వాళ్ళ పట్ల చర్యలు తీసుకొని డిఫమేషన్ కేసు వేయచ్చు. సో ఇప్పుడు ఈ న్యూస్ మనకి ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇది కూడా మనం మళ్ళీ అప్డేట్స్లో రేపు మనకి మళ్ళీ మరింత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఠాగూర్ సినిమా అంటున్నారు కదా, సో అదే టైప్లో జరిగింది అంటున్నారు కదా, మరి మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదు? నేను నమ్మట్లేదు అంటే ఒక బాధ్యత కలిగిన అడ్వకేట్ లాగా ఇప్పుడు మీడియాలో ఏదో సినిమా పేరు చెప్పి ఠాగూర్ సినిమా అంటే అవునవును అని చెప్పి నేను కూడా మాట్లాడతాం, అది కరెక్ట్ కాదు. ఠాగూర్ సినిమాలో ఏం జరిగింది సురేష్ గారు క్లియర్గా సినిమాలో చూపిస్తారు. ఆ మనిషి చనిపోయినట్టు చూపిస్తారు, డాక్టర్స్ మోసం చేస్తున్నట్టు చూపిస్తారు. మరి ఇక్కడ నువ్వు చూసావా, నేను చూసానా? చూడలేదు కదా. సోషల్ మీడియాలో చాలా బాధ్యతగా మాట్లాడాలన్నదే నా కోరిక. నేనే సోషల్ మీడియా పట్ల కింద ట్రోలింగ్ చేసేవాళ్ళు కానివ్వండి లేకపోతే సోషల్ మీడియాలో రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేవాళ్ళ మీద కానీ మనమే నాలాంటి బాధ్యత గల అడ్వకేట్స్ కేసెస్ పెట్టాలని డిసైడ్ అవుతున్నాను. అలాంటప్పుడు నేనే మీరు అడిగిన క్వశ్చన్కి అవును ఠాగూర్ సినిమాలో జరిగినట్టే అక్కడ మల్లారెడ్డి హాస్పిటల్లో జరిగిందంటే చాలా తప్పది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆ రిపోర్ట్స్ రావాలి, వచ్చిన తర్వాత చూడాలి. ఫారెన్సిక్ రిపోర్ట్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత 2 days కిందే జరిగిందంటే డెఫినెట్గా మీరు చెప్పింది కరెక్ట్ అంట. నేను డెఫినెట్గా ఠాగూర్ సినిమాలో జరిగినట్టే జరిగింది, 100% చాలా కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వదిలిపెట్టేది లేదని నేనే అంటాను. కానీ అట్లా లేకపోతే ఇప్పుడు మనం ఏమైనా నోరు జారేమైనా చెప్తే తప్పు కదా. కాబట్టి మనం వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి ఒక 2 రోజులు ఆగి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం అందులో ఏమైనా కరెక్ట్ ఉంటే అప్పుడు ఠాగూర్ సినిమానా ఏ సినిమానా అనేది అప్పుడు రిలీజ్ చేయాలి. కానీ ఏదో ఎవరో అన్నారు కదా అనేది మనం చెప్తాం ఎంత మాత్రమే తప్పది. ఖచ్చితంగా నేను ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది, జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోయి ఉండొచ్చు. సో వేచి చూడాలి అంటున్నాను నేను.